హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆర్మీ పిల్ల వైజాగ్. చాలా రోజుల నుంచి మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, ఒక నోటిఫికేషన్ ఏదైనా వస్తే చెప్పండి అని చెప్పేసి, ఎస్పెషల్లీ అమ్మాయిలు. సో వాళ్ళందరి కోసం నేను ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. అదేంటంటే ఎస్ఎస్సి షార్ట్ సర్వీస్ కమిషన్ 67th ఆఫీసర్ ఎంట్రీ అయితే వచ్చింది అమ్మాయిలకి. సో దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో ఎండ్ వరకు చూడండి. ఇదైతే మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ దీనికి ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఎంత, అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఉండాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. వీడియోకి వెళ్ళే ముందు అయితే నాదొక రిక్వెస్ట్, వీడియో ఎండ్ వరకు చూసి లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మెయిన్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఆల్సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఓకే, లెట్స్ గో. ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్సి 67th ఆర్మీ ఆఫీసర్స్ ఎంట్రీ అయితే రిలీజ్ అయింది నోటిఫికేషన్. అందులో ఇది ఓన్లీ ఫర్ ఉమెన్ అనమాట. ఎవరికైతే 20 to 27 ఏజ్ ఉందో వాళ్ళైతే ఎలిజిబుల్. అండ్ దీనికోసం మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అసలు ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్ ఇది ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అంటే Jan 6th నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ ఎండ్ డేట్ Feb 4th అనమాట, 2026. సో అలర్ట్గా ఉండండి, కొంచెం అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎవరికైతే డిఫెన్సెస్లో రావాలి, డిఫెన్స్ సర్వీస్లో జాబ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ ఇంకా దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగితే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్సో వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇది టెక్నికల్ కాబట్టి, ఎస్ఎస్సి టెక్నికల్ 67th ఆర్మీ ఆఫీసర్స్ ఎంట్రీ. సో టెక్నికల్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు, బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే, అండ్ ఇంకా దీనికి అప్లికేషన్ డేట్ అయిపోయింది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అయింది. అండ్ ఏజ్ 20 to 27, ఎవరైతే 1919 to 2006 మధ్యలో ఎవరైతే బార్న్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ వేకెన్సీస్ ఎన్ని అని అడిగితే, వేకెన్సీస్ 31 టోటల్ ఆల్ ఓవర్ ఇండియా. ఇందులో 30 వేకెన్సీస్ టెక్నికల్ అనమాట. ఈ 30 వేకెన్సీస్ సివిల్ పర్సన్స్ మరియు ఎవరైతే ఆర్మీలో జాబ్ చేస్తున్నారంటే మేము కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మాకైతే ఫస్ట్ టైం అనమాట. అమ్మాయిలకి ఆర్మీలో ఎస్ఎస్సికి అప్లై చేయడం ఇప్పటి వరకు ఎలిజిబుల్ లేదు, బట్ ఇప్పుడు స్టార్ట్ చేశారు, అది కూడా టెక్నికల్కి. సో నేనైతే అప్లై చేయడానికి అవ్వదు, ఎందుకంటే నేను ఇంజనీరింగ్ రిలేటెడ్ కాదు కాబట్టి. ఎవరైతే ఇంజనీరింగ్ రిలేటెడ్ వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి, ఎందుకంటే ఆర్మీ ఆఫీసర్స్కి బెస్ట్ అవకాశం అని చెప్పొచ్చు. అండ్ 30 వేకెన్సీస్ అయితే టెక్నికల్, ఎవరైతే ఇంజనీరింగ్ చేశారో ఇంజనీరింగ్ రిలేటెడ్ వాళ్ళు అప్లై చేయండి. అండ్ ఒక వేకెన్సీ ఎవరికి అని మాట్లాడుకుంటే, ఎవరైతే విడోసో వాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట. వాళ్ళకి మాత్రం ఒకటే పోస్ట్ ఉంది, అది కూడా టెక్నికల్ కాదు, నాన్ టెక్నికల్, ఎనీ డిగ్రీ స్ట్రీమ్ అనమాట. ఎవరైనా అప్లై చేయొచ్చు, అది ఏ డిగ్రీ అయినా సరే, బట్ డిగ్రీ కంప్లీట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ మనం అనుకోవచ్చు దీనికి ఫీజు ఎక్కువగా ఉంటుందేమో అని చెప్పేసి. మనం మెయిన్ ఏదైనా అప్లికేషన్కి అప్లై చేయాలంటే, ఏదైనా నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే ఫీజు ఎక్కువగా ఉంటే మాత్రం అప్లై చేయం. బట్ దీనికి ఫీజు కూడా చాలా తక్కువ, జస్ట్ 0. ఏంటో చాలా తక్కువ అని చెప్పి 0 అని చెప్తున్నాను అనుకుంటున్నారా? ఫీజు లేదనమాట. మెయిన్ నాకు తెలిసినంత వరకు అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్లై చేసినప్పుడు ఒక 100-200 ఇవ్వాల్సి ఉంటుంది. డోంట్ వరీ, ఇచ్చేయండి 100-200. బట్ దీనికైతే అప్లికేషన్ ఫీజు 0. సో అప్లై చేయండి అమ్మాయిలు దయచేసి, ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడో వాళ్ళు. ఎందుకంటే చాలా మంచి అవకాశం. ఒకసారి మనం జాబ్లో సెటిల్ అయితే చాలా బాగుంటుంది లైఫ్. అండ్ జాబ్ రాకపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే ఫస్ట్ టైం అప్లై చేసిన వెంటనే ఎవరికి ఏ జాబ్ రాదు. కొంతమందికి వస్తుంది, ఎంత హార్డ్ వర్క్ ప్లస్ లక్ కూడా సపోర్ట్ చేయాలి. కొంతమందికి హార్డ్ వర్క్ ఎంత ఉన్నా లక్ సపోర్ట్ చేయదు. సో ఫస్ట్ టైం అప్లై చేసిన వెంటనే జాబ్ రాలేదని చెప్పేసి మనం నిరాశ పడకూడదు, ఎందుకంటే ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కంప్లీట్గా తెలుస్తుంది. అండ్ మనకి టైం కూడా తెలుస్తుంది అనమాట. టైం మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, అండ్ ఎక్కువగా ఏ టాపిక్స్ వస్తున్నాయి అని చెప్పేసి మనం ఒక బేసిక్ ఐడియా అనేది గెయిన్ చేయొచ్చు. కాబట్టి నెక్స్ట్ టైం మనం అప్లై చేసినప్పటికి మనకు కాస్త కోస్త హెల్ప్ అవుతుంది, అండ్ చాలా ఈజీగా అవుతుంది కూడా. సో నాకు తెలిసినంత వరకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారో బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళందరూ ఖచ్చితంగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ కొత్త నోటిఫికేషన్తో మాట్లాడుకోవచ్చు. అండ్ అగ్నివీర్ ఉమెన్ మిలిటరీ పోలీస్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది ఈ ఇయర్లో. సో దానికైతే ప్రిపేర్ అవ్వండి. ఓకే, దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.